ఇప్పుడు ఒక్క విషయం, మన వెంకటేశ్వర రెడ్డి గారు మీరేం సమాధానం చెప్తారండి? బండారు లక్ష్మణ్ గారు ఏదైతే, మన ఆశా బిందు గారు ఏదైతే చెప్పారో దీని మీద మీ సమాధానం ఏంటండి? చాలా స్పష్టంగా ఒక పారాలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆన్ 2021 ఆగస్టులో ఉన్నదని చెప్తున్నారు. దీనిపై మీరే ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా ఫోర్ సైజ్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు రాష్ట్ర ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసిందా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కానీ, జనసేన ఎంపీలు కానీ కనీసం అసెంబ్లీలో ఏమన్నా డిమాండ్ చేసి పార్లమెంట్లో తీర్మానం చేయడానికి ఏమన్నా పంపిందా? ప్రభుత్వం అసలు దీని మీద ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయట్లేదు? సమగ్ర విచారణ జరపట్లేదు. జరపకుండా దోషులు ఎవరో తేలకుండా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పటం అంటే, దాని గురించి న్యూస్ ఛానల్స్ లో ప్రచారం చేయడం అంటే, ఎవరు చేసినా అది తప్పు. కాబట్టి మేము డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేస్తామన్నాం, పరువు నష్టం దావా వేస్తామని చెప్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయడానికి రెడీ అయ్యారు. ఖచ్చితంగా నిరాధార ఆరోపణలు, సాక్ష్యాధారాలు లేని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మేము పరువు నష్టం దావా వేస్తామని చెప్పాం. ఇక ఆ పేరావల్లో చీఫ్ మినిస్టర్ అని చెప్పారు కదా, దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి, మీరు కమిటీ వేయండి. కమిటీ వేసి మీరు ఎందుకు పార్లమెంట్ లో మీరు చెప్పేవి నిజాలైతే ఎందుకు డిమాండ్ చేయట్లేదు? అదాని వ్యవహారం పూర్తిగా కమిషన్ వేయండి, దోషులు ఎవరు ఉంటే వాళ్ళని శిక్షించండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన చెప్పినట్టు, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు, మీరు అది తప్పుడు ఒప్పందం, అక్రమ ఒప్పందం అని చెప్తున్నారు. ఎందుకు దాన్ని రద్దు చేసుకోలేకపోతున్నారు? అధికారంలో ఉండి ఏదో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళలాగా ఆరోపణలు చేసి బురద చల్లేశాం, మీరు కడుక్కోండి, ఇదిగో ఈ పేరా ఉంది అనడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ మీరు కానీ ప్రతిపక్షంలో లేరమ్మా, అధికారంలో ఉన్నారు. మీరు చెప్పాల్సింది మాటలు కాదు, చేయాల్సింది చేతలు. మీరు చర్యలు ఏం తీసుకున్నారు దానికి చెప్పండి. చర్యలు తీసుకోకుండా మీరు ఆ నిరాధార ఆరోపణలు కనుక చేస్తే మీరు ప్రజలు మిమ్మల్ని ఎల్లకాలం నమ్మరు. ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవు. కొన్నాళ్ళు పోతే మీకు చెప్పినవి అబద్ధాలు అయిపోతాయి. మీకు చెప్పినవి క్లియర్ గా అబద్ధాలు అయిపోతాయి. రైట్, ఇదే విషయం